హలో వ్యూవర్స్ నమస్తే మేడం ఊసైడ్ ఫ్రీజింగ్ అంటూ వింటూ ఉంటాము. అసలు సెమెన్ ఫ్రీజింగ్ అనేది కూడా ఉంటుందా? అందరూ ఊసైడ్ ఫ్రీజింగ్ గురించి చెప్తారు. సెమెన్ ఫ్రీజింగ్ అంటే ఏంటి? దీని గురించి తెలుసుకుందాం. ఊసైడ్ ఫ్రీజింగ్ అనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు చాలామంది సినిమా యాక్టర్స్ కానీ బాలీవుడ్ పీపుల్ కానీ వాళ్ళ ఎగ్స్ని ఫ్రీజ్ చేసుకుని వాళ్ళు ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటారో దాంతో ఎంబ్రియో ఫామ్ చేసుకుని వాళ్ళ ప్రెగ్నెన్సీ అనేది ఫామ్ చేసుకుంటున్నారు. కానీ వాట్ అబౌట్ సెమెన్ ఫ్రీజింగ్? అంటే ఆడవాళ్ళలోనే నా లోపం ఉండేది, మగవాళ్ళలో ఎటువంటి లోపాలు రావా ఏజ్ పెరిగే కొద్దీ? దీని గురించి మనం తెలుసుకుందాం. జనరలీ ఎగ్ ఎంబ్రియో అనేవి అలాగే ఫ్రీజింగ్ అయితే జరుగుతాయో సెమెన్ ఫ్రీజింగ్ అనేది కూడా ఒక క్రయో ప్రిజర్వేషన్ మెథడ్. దాని ద్వారా ఏంటి అంటే సెమెన్ని మనం ప్రొటెక్ట్ అనేది చేసుకోవచ్చు. ఇది ఏ కపుల్స్కి యూజ్ అవుతుంది? మెయిన్లీ సెమెన్ ఫ్రీజింగ్ అనేది చేసేది ఆంకాలజీ, అంటే క్యాన్సర్ పేషెంట్స్లో చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఒక అబ్బాయికి కానీ క్యాన్సర్ ఉన్నట్లయితే ఫ్యూచర్ ఫర్టిలిటీ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ అబ్బాయి తన యొక్క వీరికణాల్ని ఫ్రీజింగ్ పద్ధతి ద్వారా జాగ్రత్త చేసుకోవచ్చు. ఈ ఫ్రీజింగ్ పద్ధతి ద్వారా ఎన్ని శాంపిల్స్ జాగ్రత్త చేసుకోవాలని కూడా క్వశ్చన్. ఆంకాలజీ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏంటంటే ఒక 3 samples to 4 samples కూడా మనం ఫ్రీజ్ చేసుకోవచ్చు. దాని ద్వారా వాళ్ళ ఫ్యూచర్లో రిప్రొడక్టివ్ క్యాపబిలిటీ అనేది ఉంటుంది. కాబట్టి ఇంకెవరెవరికి చేస్తాం సెమెన్ ఫ్రీజింగ్ అనేది? చాలామంది, ఇప్పుడు నేను లాంగ్ డిస్టెన్స్ కపుల్ని చూస్తున్నాను. హస్బెండ్ దుబాయ్లో ఉంటారు, పాపం వైఫ్ ఇక్కడ ఉంటుంది. అండ్ చాలామంది మన ఇండియాలోనే చాలామంది మనం ప్రొటెక్ట్ చేయడానికి బయట ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీస్ అనేవి ఇక్కడ ఉంటాయి. సో అలాంటి కపుల్స్కి ఏమవుతుందంటే ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ మూలంగా పెళ్ళిళ్ళు అయిన తర్వాత చాలా ఏళ్ళు పిల్లలు లేకపోవడం అనేది జరుగుతుంది. సో ఈ కపుల్కి కూడా సెమెన్ ఫ్రీజింగ్ అనేది ఒక బూన్లా ఉపయోగపడుతుంది. సెమెన్ ఫ్రీజింగ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఐయుఐ పద్ధతికి కానీ ఐవీఎఫ్ పద్ధతి కానీ ఈ స్పర్మ్ శాంపిల్ని వాడుకోవచ్చు. ఈ సెమెన్ ఫ్రీజింగ్ అనేది ఎన్ని రోజులైనా సరే మనం అలాగే శాంపిల్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో లాంగ్ డిస్టెన్స్ ఉండే కపుల్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకున్నట్లయితే వాళ్ళ హస్బెండ్ ఇండియాకి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క స్పర్మ్ని ఫ్రీజ్ చేసుకుని బయటికి వెళ్ళినప్పుడు ఆ స్పర్మ్ అనేది పేషెంట్ రిక్వైర్మెంట్ని బట్టి ఐయుఐ కానీ ఐవీఎఫ్ని కానీ సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. కామన్గా ఈ సెమెన్ ఫ్రీజింగ్ వచ్చేటప్పుడు అడిగే క్వశ్చన్, మేడం స్పర్మ్ డ్యామేజ్ ఉంటుందా అని చెప్పేసి. జనరల్గా స్పర్మ్స్ అనేవి మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ అనేవి ఉంటాయన్నమాట. వాటిల్లో కొన్ని డ్యామేజ్ అయినప్పటికీ మిగతా స్పర్మ్స్ కన్సీవ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఐ హ్యావ్ సర్టెన్ కపుల్ ఇన్ వైజాగ్. వాళ్ళు ఏమైతే వాళ్ళ స్పర్మ్ ఫ్రీజ్ అయితే చేసుకుని వెళ్ళారో ఆ స్పర్మ్ని మేము యూజ్ చేసి తర్వాత చక్కగా ఆ కపుల్ అనేది కన్సీవ్ అవ్వడం అనేది జరిగింది. ఎలాగైతే ఊసైడ్ ఫ్రీజింగ్ అనేది ఇంపార్టెంట్ అని భావిస్తున్నారో సెమెన్ ఫ్రీజింగ్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. దాని ద్వారా ఏంటి అంటే మనకి టైం సేవింగ్, అంటే టైం టు ప్రెగ్నెన్సీ అనేది తగ్గుతుంది. అండ్ పేషెంట్కి స్పర్మ్ ఫ్రీజింగ్ గురించి కూడా ఎడ్యుకేట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎలాగైతే ఎగ్ క్వాలిటీ అనేది తగ్గుతుందో ఏజ్ రిలేటెడ్ స్పర్మ్ క్వాలిటీ తగ్గడం అనేది కూడా ఖచ్చితంగా అనేది ఉంటుంది. సో ఈ స్పర్మ్ ఫ్రీజింగ్ ద్వారా ఆ ఎఫెక్ట్స్ అనేవి కూడా పోయే అవకాశం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ వర్స్.